ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున. సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. పద అర్థం చూద్దాం రండి. ఆత్మ ఔపమ్యేన తనతో పోల్చుకొని సర్వత్ర అన్ని చోట్ల సమంగా పశ్యతి చూస్తాడు. యహ ఎవడు, అర్జున ఓ అర్జున, సుఖం వా సుఖమైన, ఇది వా లేదా, దుఃఖమైన, సహ అతడు, యోగి పరమః శ్రేష్ఠుడు, మతః నా అభిప్రాయం ప్రకారం. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, యోగి యొక్క గొప్పతనం అతని ధ్యానంలో మాత్రమే కనిపించదు, అతను ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో అందులో కూడా కనిపిస్తుంది. నీకు సుఖం కావాలని కోరుకుంటావు కదా, అలాగే ప్రతి జీవి కూడా సుఖాన్ని కోరుకుంటుంది. నీవు దుఃఖాన్ని ఇష్టపడవు కదా, అలాగే ప్రతి జీవి కూడా దుఃఖాన్ని ఇష్టపడదు. అర్జున, ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకున్నవాడు ఎవరిని బాధ పెట్టలేడు, ఎవరిని చిన్న చూపు చూడలేడు. ఎందుకంటే ఎదుటివారి బాధను తన బాధగానే భావిస్తాడు, ఎదుటివారి సంతోషాన్ని తన సంతోషంగానే ఆనందిస్తాడు. అర్జున, ఇలాంటి సమభావం, కరుణ, ప్రేమ యోగి హృదయానికి అలంకారాలు. అందుకే ఇతరుల సుఖదుఖాలను తన సుఖదుఖాలుగా భావిస్తూ జీవించేవాడినే నేను పరమయోగి అని భావిస్తున్నాను అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.